ఒక మాట చెప్పమంటారా? మీలో ఎప్పుడూ నా ఏడుపు చూడలేదు గానీ, జాన్సన్ విక్టర్ గారు చనిపోయినప్పుడు నన్ను ఏడవడం మీరు చూసి ఉన్నట్టున్నారు. నేను ఎందుకు ఏడ్చానో నిజంగా చెప్పమంటారా? మా అక్క విధవైపోయినందుకు ఏడలేదండి. ఇంత మంచి పాటలు చేసిన బావ లేకుండా అయిపోయాడు. నిజంగా అండి, యథార్థంగా చెప్తున్నాను. ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన నా బావ ఏంటి లేకుండా అయిపోయాడు. మా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతూ దేవుని మాటల కోసం మాట్లాడి దేవుని కోసం ఎన్నో అద్భుతమైన పాటలు కట్టే గొప్ప సంగీత దర్శకుడు, ఎన్నో భావాలను నిజంగా ఒక చిన్న పాటలో ఇమర్చగలిగిన మహాజ్ఞాని లేకుండా అయిపోయాడేంటి? ఇదేనండి నా బాధ. ఒక భక్తుడిని పోగొట్టుకున్నది కండి బాధ. దేవుని పిల్లలారా, అంటే నిజంగా మీ కన్నీరు దేని కొరకు కన్నీరు? అంటే నిజంగా ఆయన ఉంటే ఎన్ని పాటలు రాసిండోడో, పాటలు రాస్తే ఎంతమంది మారుండేవాళ్ళు, ఎంతమంది ఆకర్షింపబడి ఉండేవాళ్ళు ఆ పాటల ద్వారా. అయ్యో మిస్ అయిపోయామే, అదే బాధ, అదేనండి. కనుక యేసుక్రీస్తు వారి కన్నీటికి ఒక అర్థం, భక్తుల కంట నీరుకు ఒక అర్థం. ఇవన్నీ అర్థం దేనికి? విలాపవాక్యములు 3:49. మీ కళ్ళంటే కన్నీళ్ళు ఎందుకు రావాలో తెలుసా? నిజంగా దేవుడు చూడాలని ఏడండి. దొంగచాటుగానే ఏడండి, తప్పులేదు. కానీ దొంగతనంగా ఏడకండి. ఎవరు చూడకుండా గదిలోకి వెళ్ళి ఏడవండి, పర్వాలేదు. కొంతమంది బయట అందరూ చూస్తే ఏడుస్తారు, లోపలికి వెళ్ళి ఏడుస్తుంటారండి. నిజంగా దేవుడి కోసం అలా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? సమాజం కోసం అలా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అందుకే అంటున్నాడు విలాపవాక్యములు 3:49. విలాపవాక్యములు 3:49. యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఎందుకంటే ఈయన ఏడుస్తున్నాడు, భక్తులు ఎందుకు ఏడుస్తున్నాడట? యెహోవా ఆకాశం నుంచి నన్ను చూడాలి, నేను ఏడిస్తే నేను ఎందుకు ఏడుస్తున్నాను ఆయన వచ్చి పట్టించుకోవాలి. కరిగిపోతారండి ఏడుపుకి. ఆయన దేవుడి కోసం ఏడండి. నిజంగా మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. నిజంగా ఆయన కోసం ఉండాలా ఏడుపు, దొంగ ఏడుపు అవ్వకూడదు. అది ఆ కంటి నీటికి విలువ, ఆ కంట నీరికి ఆకర్షణ ఉంది. అంత విలువైనవి మీ కంటిలో నుంచి కారే నీళ్లు. ప్రతి పనికిరాని దానికోసం కార్చకండి, వద్దు, వేస్ట్ చేయకండి అవి. ఏమండి, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చేస్తారా? కారణం లేకుండా ఏడ్చేస్తారా? వద్దండి. దేవుడు తన బుడ్డిలో పట్టుకునే ఈ విలువైన కంటి నీరు, తన కవిలో రాసుకునే, తన పుస్తకంలో రాసుకునే ఈ కంటి నీరును గురించి ఎందుకండి పనికిరాని వాటి కోసం ఏడ్చి మీ కంట నీరు ఎందుకండి వృధా చేస్తారు? వృధా చేయకండి. విలువైనవి ఆ కంటి నీరుకు, ప్రతి బొట్టుకి విలువ. అలా విలువైనది కావాలి అంటే మీరు దేవుని కొరకు ఆలోచించే వాళ్ళే ఉండాలి, దేవుని కొరకు పనిచేసేవాళ్ళే ఉండాలి, దేవుని కొరకు హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళే ఉండాలి. అప్పుడు మీ కంటి నీటికి ఒక అర్థం. అందుకేంటండి దేవుని దగ్గర నిజంగా ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ నిజమే, కంటి నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చాలా గొప్పదండి. మా తాతయ్య గారు లాజరస్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పేరు పెట్టారు నాకు, జైశాలి గారి తండ్రి. ఎప్పుడు ఆయన గుడిలో ప్రార్థన ఇచ్చినా అండి, అప్పటి వరకు చక్కగా ప్రార్థన చేసి ఏడ్చుకుని ఒకటే ప్రార్థన చేసేవాడండి ఆయన. నువ్వు నాకు ఒకే ఒక్క కొడుకునిచ్చావయ్యా, ఆ ఒక్క కొడుకును నీకోసం ఉపయోగించుకో అయ్యా. ఏడ్చేవాడండి ప్రార్థనలో. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎన్నోసార్లు, ఒకసారి 2 సార్లు కాదు. ఇక దేనికోసం ఏడ్చేవాడు కాదు ఆయన. ఇంకెప్పుడు ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూసేవాడు కాదు నేను. కానీ తన కొడుకు కోసం మాట్లాడేటప్పుడు, దేవుడిని అడిగేటప్పుడు మాత్రం ఏడ్చేవాడండి. ఎస్, వాల్యూ ఉందా? కంటిన్యూటీకి వాల్యూ. దేవుడు బుడ్డులో పెట్టాడు, ఓకే నాన్న, ఓకే 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 రాస్తున్నాను, నువ్వు ఎందుకు ఏడ్చావో నేను నోట్ చేశాను. నీ కొడుకును గొప్పవాడిగా చేస్తాను, నీ కొడుకుని సమాజానికి జ్ఞానవంతుడిగా నేను తీర్చిదిద్దుతాను. ఎస్, సమాధానం ఉంటుందండి దేవుని దగ్గర నుంచి. నిజంగా మీ పిల్లల కోసం అలా ప్రార్థన చేస్తారు కొంతమంది. ప్రభువా నా కూతురు డాక్టర్ అయిపోవాలి ప్రభు. ఏడ్చేవాళ్ళు ఉన్నాడు, దౌర్భాగ్యమైన ఏడ్పులు ఏడ్చే దిక్కుమాలని తల్లిదండ్రులు ఉన్నాడు. సిగ్గుపడండి. మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి. వాటి కోసం ఎడుతారా? చర్చిలో ప్రార్థనలు చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం. కానీ నా కొడుకు సేవకుడు అవ్వాలని ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? సేవకుడా? అదెందుకు?
చీపది, చిన్న చూపు. అప్పుడు మీకు అన్నిటికీ వాల్యూ ఉంది చెప్పండి. బకెట్లతో ఏడ్చిన ఆవిడ పట్టించుకోడు. వృధా వృధా. యెహోవా ఆకాశం నుంచి దృష్టించి చూచే వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. దేవుని పిల్లలారా, అందుకే యేసుప్రభు అన్నాడు తన మాటల్లో, దుఃఖపరచబడేవారు ధన్యులు, వారు ఓదార్పు. ఏడవకండి, ఆయన ఏడవకండి. ఏంటి, కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు, ఏడుతున్న వాళ్ళని పిలిచి దేవుడు ఆదరించాడని కాదు అక్కడ. ఎవరైతే దేవుని కొరకు దుఃఖపడతారో, ఎవరైతే దేవుని కొరకు కన్నీళ్లు పెట్టుకుంటారో, ఎస్, వాళ్ళు ఓదార్చబడతారు. మీకు తెలుసు మత్తయి సువార్త 5:4 కొండ మీద ప్రసంగాల్లోని మాట, దుఃఖపడేవారు ధన్యులు, వారు. అంటే ఏం చేస్తాడు? ఏడుస్తుంటే రా ఇలా కమ్, ఒడిలో కూర్చోబెట్టుకొని నీ కళ్ళంటే కన్నీటిని తుడిచే గొప్ప తండ్రి. అసలు కన్నంటే నీటి చుక్క రానివాడట. భూమి మీదనండి ఈ నీటి చుక్కలు మీకు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, వాట్ అ లవింగ్ ఫాదర్, ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి అండి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఏమని మాట ఇచ్చాడో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి, ఆ మాట 21:4. ప్రకటన గ్రంథం 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖము, ఏడుపు, వేదన నీకు ఉండదయ్యా. ఎంత మంచి మాట, ఎంత గొప్ప అభయం. అలాంటి తండ్రి ఉంటే, కళ్ళంట కన్నీరు రానివ్వని తండ్రి, మీ కంటినే చెమ్మగెల్లనివ్వని తండ్రి. ఇక్కడ ఏడుస్తున్నారు కదా, నా కోసం ఏడవండి, పర్వాలేదు. ఆయన పని కోసం ఏడవండి, ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఏడవండి. మీరు ఓదార్చబడతారు. ఇక మీ కళ్ళంట కన్నీరు రానివ్వడు. అది మీ కన్నీటికున్న విలువ. ఇక్కడ ఏడవకుండా, ఇక్కడ చాలామంది ఏడరండి, దేవుడి కోసం ఏడరండి, వాళ్ళ కోసం ఏడుస్తారు. కానీ మీకు ఏడుపు ఉంటుంది సుమా. ఈ ఏడుపు ఏంటి? అక్కడ నరకమున వాళ్ళు పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ దివారాత్రము రాత్రింబగళ్ళు ఏడ్పు, పండ్లు కొరుకుట, ఏడుపే నీకు ఏడుపు. ఇంక అక్కడ కళ్ళ నీళ్లు తుడిచేవాడు ఎవడు లేడు. ఎందుకు? భూమి మీద ఉన్నంతసేపు నీ కోసం ఏడ్చావు కదరా, నీ అవసరాల కోసం ఏడ్చావు కదయ్యా అమ్మా, నీకోసం కదా ఏడ్చేవమ్మా. ఎప్పుడు చూడు భర్త కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారండి, ఎప్పుడు చూడు పిల్లల కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారండి, ఎప్పుడు చూడండి డబ్బులు లేవని ఏడ్చేవాళ్ళు ఉంటారండి. ఇలా ఏడ్చే వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. రాసుకోండి. చచ్చాక వాళ్ళకి ఏడుపే. కానీ దేవుని కోసం ఏడుస్తారా? అయితే మీకు సంతోషం. ఇక నో దుఃఖం, ఎమోషనల్ టీయర్స్ అనేవి మీకు లేవు. మిమ్మల్ని దేవుడు భావోద్వేదాలకు గురి అవ్వనివ్వడు. ఆయన ఒడిలో మీరు కూర్చున్నారు. మీ ప్రతి అక్కర తీరుస్తాడు ఆయన. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తానన్నాడు. అసలు ఏడుపు కానీ ఏది రానివ్వను, మీ ముఖానికి దుఃఖం కూడా పడినవ్వను, అసలు పెయిన్ అనేదే మీకు తెలియనివ్వను. ఎంత మంచి లోకం అండి. పనిచేసిన వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోయారండి, హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు జాన్సన్ గారు అక్కడ నో పెయిన్, అంతా గెయిన్. ఏంటా గెయిన్? హ్యాపీ, సంతోషం. అబ్బో, ఆ భూమి మీద వద్దండి బాబు. ఒంట్లో నలచేస్తే ఏడుపు, ఇంట్లో డబ్బులు లేకపోతే ఏడుపు, రోగం వస్తే ఏడుపు, ఎప్పుడు చూడు ఏడుపు. ఆఖరికి దేవుడి కోసం కూడా ఏడుపే. కానీ ఇక్కడికి వచ్చేస్తే, నెమ్మది పొంది చోటుకి వెళ్ళిపోతే, పరలోకానికి వెళ్ళిపోతే, ఇక్కడికి ఏడుపుతో పని లేదు. అలాంటి లోకం కావాలా? అయితే దేవుడు కోసం, ఈ సమాజాన్ని మార్చడం కోసం విలువ కలిగిన మీ కన్నీటిని వినియోగించండి. ఆ కన్నీటిని లెక్క పెడుతున్నాడు దేవుడు. అది నిజముగా దేవుని కొరకైన కన్నీరై ఉండాలి. అది నిజముగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికైనా కన్నీరై ఉండాలి. స్వార్థ ప్రయోజనాలైన దొంగ కన్నీరై ఉండకూడదు అది. గాడ్ బ్లెస్ యూ.